మెమరబుల్ ఏంటంటే ఆయన చూడాలంటే కారులో వెళ్ళేవాడు స్టూడియోకి మెడ్రాస్లో. 10-12 ఏళ్ళు ఉండేది. ఆయన ఎట్లా ఆపాలని ఒక రోజు కారుకి అడ్డంగా పరిగెట్టాను. అడ్డంగా పరిగెడితే బ్రేక్ తిరిగి కారు ఆగింది, బయటకు వచ్చి బూతులు తిడుతున్నాడు ఆయన. అలా చూస్తున్నాడు. అంటే ఆర్టిస్ట్ చేతులు పట్టుకుని అవార్డు తీసుకుని అలా ఉండేది. అందగాడు అలా చూస్తున్నాను. ఈ లోపల జనం వచ్చేసాడు, లేకపోతే కొట్టేవాడు నన్ను. తర్వాత ఈయన చేతుల మీద సన్మానం అనుకున్నాను. ఆ ఫోటో కూడా పంపిస్తాను. సన్మానం అందుకున్నాను ఇప్పుడే ఇక్కడ శిల్పకళా వేదికలో. ఆ రోజు చెప్పాను, సార్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి అని మైక్లో. ఏంటది అన్నాడు. చిన్నప్పుడు మీ కారు ఒకసారి యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ అయింది కదా. అవును అన్నాడు. అది నేనే సార్ అన్నాడు. అనగానే ఒకసారి చూసి, నరేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎందుకు అన్నాడు. నా కారు బ్రేక్ పడకపోయింటే ఇవాడు మీకు సన్మానం జరిగేది కాదు కదా. కమల్ హాసన్ జీస్ హ్యూమర్. సో ఇవన్నీ మా యాక్టర్స్, కో యాక్టర్స్ తమన్నా, శోభన, కోకిల అవన్నీ చేసాం. సో ఇవంతా శ్రద్ధాదాస్. సార్ మీ ఏజ్ యాక్టర్స్లో ఎవరితో మీరు బాగా జెల్ అయ్యి బాగా కోతి పనులు లేకపోతే నాటీ థింగ్స్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా అలాగే సరదాగా ఉంటుంది. అంటే వి రియల్లీ బికమ్ చిల్డ్రన్. మేము కలిస్తే మాత్రం ఆ 48 అవర్స్ అనేది ఒక 10-12 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటాము, అసలు నో ఫిలిమ్స్, నో, జస్ట్ బీ హ్యాపీ, టాక్ అవర్ హార్ట్స్ అవుట్. ఎవరు చిరంజీవి గారైనా, రజనీకాంత్ గారైనా, దీంట్లో రజనీకాంత్ గారు లేరు, మోహన్ లాల్ గారైనా. మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు. ఫ్యాంటాస్టిక్ మ్యాజిషియన్. ఓ మై గాడ్, ఆయన మ్యాజిక్తో ఎంటర్టైన్ చేస్తాడు. నేను డాన్సులు ఆడతాను, కొంతమంది పాడతారు. సో వీళ్ళంతా కూడా ఎవ్రీబడి. ఇది ఎవరి మీద ప్రాంక్ చేశారా సార్?